అమరావతి నిర్మాణం చేసి ఒక ఐటీ హబ్గా చేస్తూ ప్రజలకి ఎలాగ మనం అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేయాలి, ఎలాగ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఎలాగ యూత్ని మంచి దారిలో పెట్టాలి అని ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళకి విలువలు తెలియడం కోసం ఒక చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళని ఒక సలహాదారుగా ఆయన నియమించి ఇన్ని చేశారు. అంటే విద్యకి ఒక ప్రాముఖ్యత ఇస్తున్నారు, విద్యతో పాటు విలువలు, నైతిక విలువలు వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియం తీసేసారని గగ్గోలు పెడితే ఎట్లా? ఇంగ్లీష్ మీడియం ఒకటే కూడు పెట్టదు, అన్నీ రావాలి. కాబట్టి ఇవాళ ఇన్ని చేస్తూ ఉంటే ఈ కొడాలి నాని వచ్చి సడన్గా ఎందుకు వచ్చాడు? ఇవాళ పరకామణి కేసు ఒక చివరి దశకు వచ్చింది, హైకోర్టు తీర్పు ఇచ్చింది, దాని మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయమంది. సిట్ని సిబిఐని విడివిడిగా వాళ్ళు విచారణ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇవాళ చాలా ఒక 5 అంశాలు ప్రస్తావించింది కోర్టు. అందుకని వాటి కోసం భయపడొచ్చారా? ఇప్పుడు లేకపోతే లిక్కర్ స్కామ్ గురించి భయపడొచ్చారా? లేదు, లడ్డూ ఈ కేసులో ఇవాళ చాలా విషయాలు బయటకు వచ్చాయి. సుబ్రహ్మణ్యం బాగా మాట్లాడాడు, ఆయన ఏం జరిగిందో ఏంటో అన్నీ చెప్పాడు, నేను ముందే సుబ్బారెడ్డి గారికి చెప్పాను అని ఆయన ఇవాళ చెప్పడం జరిగింది. వీటన్నింటికి భయపడి బయటకు వచ్చి ఇలా పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ కొడాలి నాని మాట్లాడాడా అనేది తెలియాలి.